దేశంలో చమురు, వంట గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధమే ఈ పరిస్థితికి కారణం. అమెరికా, ఇజ్రాయెళ్లు ఇరాన్తో జరుపుతున్న యుద్ధం కొనసాగే కొద్దీ చమురు సంక్షోభంలో ఇండియా కూరుకుపోతుంది. భారత్ వద్ద ప్రస్తుతం చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు 74 రోజుల వరకు సరిపోతాయి. ఇందులో ప్రభుత్వ స్థాయి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులు ఎస్పీఆర్ కేవలం 9.5 రోజుల అవసరాన్ని మాత్రమే తీర్చగలవు. మిగతా నిల్వలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉన్నాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారు. రోజువారీ వినియోగం చాలా ఎక్కువగా ఉండటంతో నిల్వలు త్వరగా కరిగిపోతాయి. అమెరికా, చైనా వంటి దేశాలు 90 నుంచి 120 రోజుల వరకు నిల్వలు ఉంచగలవు. భారత్ వద్ద ఎస్పీఆర్ సామర్థ్యం కేవలం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. పెద్ద మొత్తంలో చమురు నిల్వ చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం. భారత్ ఇప్పటి వరకు పరిమిత స్థాయిలోనే పెట్టుబడులు పెట్టింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% వరకు దిగుమతులపై ఆధారపడి ఉంది. అందువల్ల నిల్వలు పెంచడం కష్టతరమవుతుంది. నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే వినియోగదారులు నేరుగా ఎఫెక్ట్ అవుతారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు పరిశీలకులు. 2026 లెక్కల ప్రకారం భారతదేశం రోజుకు సుమారు 5.3 నుంచి 5.5 మిలియన్ బ్యాలర్ల చమురు వినియోగిస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి, జనాభా పెరుగుదల కారణంగా 2030 నాటికి రోజువారీ వినియోగం మరో 1.2 మిలియన్ బ్యాలర్ల వరకు పెరుగుతుందని అంచనా. మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈతో పాటు రష్యా, అమెరికా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. భారత స్థానిక ఉత్పత్తి దాని మొత్తం అవసరాల్లో కేవలం 15% లోపే. అందుకే పశ్చిమ సంక్షోభం భారత చమురు అవసరాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది. భవిష్యత్తులో ఇంధన భద్రత కోసం నిల్వ సామర్థ్యం పెంచుకోవాలి. అందుకోసం కొత్త ప్రాజెక్టులు అవసరం. అలాగే సప్లై సోర్స్ను పెంచుకోవాలి. అంతేకాక పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచాలి. తద్వారా దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చు.